చూడండి, నా కూతురు ఎక్కడికి వెళ్ళింది అన్నది అర్చనే చెప్పింది. మరి అలాంటప్పుడు తననే మేము అడగాలి కదా. చెప్పమ్మా, నా కూతురు ఎక్కడుంది అని అవని అడుగుతూ ఉంటే, లేదు అవని గారు, నాకు తెలీదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో నిహారిక, ఓ, ఈ అర్చన్ని కూడా తన వైపు తిప్పుకుంటుంది అత్తయ్య అని అంటూ ఉంటుంది. ఏయ్, నువ్వు నోరు మూసుకొని ఉండు, ఎప్పుడు నా విషయంలో తలదొచ్చదు. చూడు నిహారిక, నా కూతురు నా దగ్గరికి వస్తే చాలు అనుకుంటున్నాను. ఎటువైపు మార్గం వెతకాలో అటువైపు వెతుకుతున్నాను. అంతేగాని మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ నుండి నిజం రాబట్టాలని కాదు అని చెప్పి అవని సుజాత ఇక అక్కడి నుండి తమ ఇంటికి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా సత్య రోడ్డు మీద నడుచుకుంటూ వస్తే శ్రీకర్ వెళ్ళి, ఒరే, ఇలాంటి కష్టాలన్నీ నీ వల్లే వచ్చాయి, ఇంకా మా కుటుంబంపై పగ ఉంది కదా అనగానే, శ్రీకర్, నీ కుటుంబంపై నాకు ఎటువంటి కోపం లేదు. మీ ఆస్తులన్నీ త్వరలో మీకు అప్పగిస్తాను. అలాగే ఢిల్లీ వెళ్ళి పెద్ద పెద్ద లాయర్లని కనుక్కున్నాను అనగానే, చేసిందంతా చేసి ఇప్పుడు మళ్ళీ మా ఆస్తిని తిరిగిస్తావా? మేము రోడ్డు మీద పడ్డాము నీ వల్లే అనగానే, చూడు శ్రీకర్, మీరు రోడ్డు మీద పడ్డం నా వల్లే జరిగినా అవనికి మీరు చేసిన అన్యాయం చాలా అంటే చాలా ఎక్కువ. అవని ఏ తప్పు చేయలేదని, అలాగే DNA టెస్ట్ రిపోర్ట్స్ నేనే మార్చానని మీకు చెప్పినా అవనిని మాత్రం మీరు తప్పుడు మనిషిగానే ఆలోచిస్తున్నారు. మీరు అవనిని ఎప్పుడు మీ ఇంటికి తీసుకొచ్చి తన్ని పాత అవనిలా చూసుకుంటారో అప్పుడే మీ కష్టాలనేవి పోతాయి. అవి గుర్తుపెట్టుకో. అవని ఎప్పటికీ నాకు మంచి స్నేహితురాలే. అది నువ్వు గుర్తుపెట్టుకుని నాతో మాట్లాడు. మీ ఆస్తులన్నీ మీకు తిరిగి ఇస్తాను. అలాగే DNA టెస్ట్ రిపోర్ట్స్ కూడా మీ చేతికి ఇస్తాను. అప్పుడైనా అవనిని మీ ఇంటికి దేవతలా తీసుకువెళ్ళండి అని చెప్పి వెళ్ళిపోతారు సత్య. ఛా, ఒకప్పుడు అవని మంచిది కాదు, ఇప్పుడు అవని దేవత. వీళ్ళు ఇలాగే నాటకాలు ఆడతారు అని అనుకుంటారు శ్రీకర్. నిహారిక, కృష్ణబాబు బిర్యానీ తెచ్చుకొని దొంగచాటుగా తింటూ ఉంటారు. ఇంతలో శౌర్య వస్తుంది. ఏ నిహారిక, ఏం చేస్తున్నావు అనగానే, ఏం లేదు అని అంటుంది. ఏ పాపం, తనకు కూడా పెడదాము అనగానే, సరే చిన్న బంగారం, రారా, డోర్ క్లోజ్ చేసుకొని రా అని చెప్పి అంటారు కృష్ణబాబు. ముగ్గురు కలిసి బిర్యానీ తింటూ ఉంటారు. ఇక బిర్యానీ వాసన గుమాయిస్తూ ఉంటుంది. ఇటువైపు పెద్దిరాజు తన భార్య, ఈరోజు చాలా ఆకలి వేస్తుంది, కానీ రేషన్ బియ్యం తక్కువని చెప్పి శ్రీకర్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుండి 100 కేజీలు వేయించాడు. అది తింటే కడుపు నొప్పి వస్తుంది అనగానే, ఇంతలో వేదవతి అలాగే ప్రసాదరావు, చూడండి, ఉన్నప్పుడు మనమే తినాలి, లేనప్పుడు కూడా సర్దుకోవాలి. రేషన్ బియ్యం చాలామంది తింటారు. అలాగే మనకి ఈ గతి పట్టించడానికి కారణం ఆ అవనినే. దాని అంతు చూడాలి అని అంటుంది వేదవతి. పెద్దమ్మగారు, అలా ఎందుకంటారు? అవని అమ్మ ఏమీ చేయలేదు. అవని అమ్మ అందరినీ ఇంటికి రమ్మంది. అలాగే అమ్మవారిని ముక్కు పుడుకుని కూడా ఇంట్లో కొలువు ఉంచాలనుకుంది. కానీ అమ్మవారే ఈ ఇంట్లో అడుగు పెట్టడం లేదు అనగానే, ఇంతలో చిన్న బంగారం, పెద్ద బంగారం, తొందరగా తినండి, మనం కూడా ఆకలితో మాడిపోతున్నట్టు అక్కడ యాక్టింగ్ చేయాలి. అలా యాక్టింగ్ చేస్తేనే కదా అమ్మకి కోపం వచ్చి అవనిని మరింత ఆశ్రయించుకుంటుంది అని అంటారు కృష్ణబాబు. అవునవును, త్వరగా కానియండి అని ముగ్గురు బిర్యానీ తినేసి ఇక అక్కడే పొట్లాన్ని పడేసి జాగ్రత్తగా ఇక హాల్లోకి వస్తారు. ఓ, ఆ అవని గురించి ఇక గొప్పగా చెప్పడానికి మళ్ళీ బయలుదేరావా అని అంటుంది. లేదు, నిజమే చెప్తున్నాను అని అంటుంది ఇక అర్చన. అవునా, నిజమే చెప్తున్నావా? సరే, నీకు తాళపత్రాల గురించి తెలుసు కదా. తాళపత్రాల్లో ఇంతకీ ఆ అక్షయ్ ఎక్కడికి వెళ్ళింది అన్నది తెలుస్తుంది కదా. అది తేలిపోతే ఆ అవని ఆటలు నీ ఆటలు ఇక సాగవు అనగానే, నిజమే, అవునమ్మా అర్చన, ఆ పని చెయ్యి. తాళపత్రాలు మన ఇంట్లోనే ఉన్నాయి. రేపు దాన్ని పిలిపించి దాని కూతురు కావాలనే వాళ్ళిద్దరూ డ్రామా చేస్తున్నారని అందరి దగ్గర నిరూపించచ్చు. ఇక దాని కూతురికి దానికి ఇద్దరికి ఒకరి చోటు ఒకరికి తెలుసు. వాళ్ళకి ఏవేవో విద్యలొచ్చు. ఇక వాళ్ళు ఇక్కడున్న వాళ్ళందరికీ మన మీద చెప్పి మనం వాళ్ళ మీద ఏదో కక్ష సాధిస్తున్నామని అంటున్నారు. రేపు తాళపత్ర గంధాల్లో అక్షయ్ ఎక్కడ ఉంది, ఆ అవనినే కావాలని డ్రామా చేస్తుందని అందరికీ తెలియచేయాలి అని అంటుంది వేదవతి. ఇక ఒక్కసారిగా అర్చన టెన్షన్ పడుతూ ఉంటుంది. నేనే అక్షయ్ని కదా, ఇప్పుడు ఎలా, ఇప్పుడు నేనేం చేయాలి అని అనుకుంటుంది అర్చన. తెల్లగా తెల్లవారుతుంది. ఇక సుజాత నరసింహ అవనిని ఇక పిలిపిస్తారు ఇంట్లోకి. నాకు ఇష్టమే, ఎందుకంటే నా కూతురు ఎక్కడ ఉంది అన్నది తాళపత్ర గంధాల్లో రాసి ఉంటే అక్కడికి వెళ్ళి నేను వెతుక్కుంటాను. ప్రతిసారి మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టను అనగానే, మాకు అదే కావాలి. ఆవిడ గారు వచ్చి, ఇదిగో ఈ ఇంట్లో కొలువైన
అమ్మవారిని ముక్కు పొడుకని మా ఇంటికి తీసుకొస్తే మాకున్న దరిద్రాలన్నీ పోతాయి అని అంటుంది నిహారిక. అది అక్షయ్ అంటే. అక్షయ్ ఇప్పటికైనా మహా జాతకురాలని తెలుసుకున్నావు కదా అని అంటుంది సుజాత. జాతకురాలో గారడీ విద్యరాలో మీ వెనకాల పాములు నడిచొస్తాయి, గుడిలో అన్నీ మాయమైపోతూ ఉంటాయి. మీ జాతకాల గురించి నాకు తెలియంది కాదు కానీ ముందు మేము ఇంట్లో ఉండలేకపోతున్నాము అని అంటుంది నిహారిక. అవును బంగారం, అంత కోటలాంటి ఇంట్లో ఉండి ఇక్కడ ఈళ్ళ ఇంటి ఎదురుగా ఉండాలంటేనే రోజు చచ్చి బతుకుతున్నాం అని అంటారు కృష్ణబాబు. ఇక అర్చన తాళపత్ర గ్రంథాలని తీసుకొని వస్తుంది. ఇప్పుడు ఎలా దొరికిపోతానా అని చెప్పి అనుకుంటూ ఉండగానే, చదువమ్మా, తాళపత్ర గ్రంథాల్లో ఉన్న ఆ భాషని నువ్వే అర్థం చేసుకుంటావని అంటున్నారు. ఖచ్చితంగా నా కూతురు ఎక్కడుంది అన్నది జాడ నాకు తెలియాలి. నాకు భగవంతుడు సిరి సంపదలు ఇస్తున్నాడు, ఆ అమ్మవారి అనుగ్రహం ఉంది. కానీ నా కూతురు నాకు దగ్గర చేరుకుంటే నాకు ఇలాంటివేమీ అవసరం లేదు. నా కూతుర్ని నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను అని అంటుంది అవని. ఇక అమ్మ, నీకు దగ్గరలోనే ఉన్నాను. ఈ కష్టాలన్నిటికీ నిన్ను ఇంట్లో నుండి బయటికి వెళ్ళడమే చేసిన పనుల వల్లే ఈ పెద్దావిడి గారు అందరూ పడుతున్నారు. కానీ ఇప్పుడు నేనేం చేయను అని చెప్పి తాళపత్ర గ్రంథాలని ఇక అక్షయ చదువుతూ ఉంటుంది. అర్చన చదువుతూ ఉంటే అమ్మవారు ఆ తాళపత్ర గ్రంథాల్లో మొత్తం మార్చేస్తారు. అంటే ఇప్పుడు అర్చన ప్రతి ఒక్క చోట ఉంది అనగానే, ఎక్కడ ఉంది చెప్పమ్మా అనగానే, పెద్ద స్వామీజీ మీ ఇంటికి ఎప్పుడు వస్తూ ఉంటారు. ఆయన హిమాలయాల్లో ఉన్నారు. ఇప్పుడు అక్కడ ధ్యానంలో ఉన్నారు. అతని దగ్గర అర్చన ఉందని ఈ తాళపత్ర గ్రంథాల్లో ఉంది. మన ఇంటి కష్టాలు పోయేటప్పుడు మనకే తెలుస్తుంది. అప్పుడు స్వయంగా ఆ స్వామీజీనే మన ఇంటికి తీసుకొని వస్తారని రాసి ఉంది అవని గారు అనగానే వేదవతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే నీ కూతురు స్వామీజీ దగ్గరికి వెళ్ళిందా? అంటే నువ్వే పంపించేసుంటావు అనగానే, ఆపండి, ఇంకా ఇంకా ఎందుకు ఊరికినే మనుషుల మీద నిందలు వేస్తారు అనుకుంటున్నారు? మేమే అక్షయ్ని దాచి డ్రామా ఆడుతున్నానని నిన్నటిదాకా మాట్లాడారు. ఇప్పుడు తాళపత్ర గ్రంథాల్లో స్వామీజీ దగ్గర ఉంది అని చెప్పి తెలిసినా ఇప్పుడు మళ్ళీ నోరేసుకొని పడుతున్నారు. చూడండి, కోరి కష్టాలు మీకు అమ్మవారు తెచ్చారు. ఈ కష్టాలని, మీ పాపాలని కొన్ని రోజులు మీరు అనుభవిస్తేనే మీకు ఉన్న పొగరు అన్నీ తగ్గుతాయి. అవని, నిజంగా స్వామీజీ వారు హిమాలయాల్లో ఉంటే మన అక్షయ అక్కడ ఉందంటే అంత సేఫ్ అయిన ప్లేసు ఏదీ లేదు. అలాగే మన అక్షయ్ గురించి భయపడద్దు. వీళ్ళు ఇలాగే నీ మీద ఏడుస్తూ ఉండని అని చెప్పి సుజాత ఇక అవనిని తీసుకుని ఇక లోపలికి వచ్చేస్తుంది తన ఇంటికి. అమ్మ అన్నపూర్ణాదేవి, నా కూతుర్ని రక్షణగా ఎక్కడో స్వామీజీ దగ్గర ఉంచారు. కానీ నా కూతురు ఎప్పుడొస్తుందమ్మా? వాళ్ళకి కష్టాలు పోవాలని ఈ అమ్మవారిని తీసుకురావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ నా కూతురు నా కళ్ళెదుట ఉండాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పి ఇక అవని అమ్మవారిని మొక్కుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా శ్రీకర్ ఇంటికి వస్తారు. జరిగిందంతా తెలుసుకొని, సరే ఇప్పుడు ఏం చెయ్యాలో అది ఆలోచిద్దామమ్మా అని అంటారు. చూడరా, నువ్వు ఉద్యోగం సద్యోగం లేకుండా ఇంట్లో అందరినీ ఇబ్బంది పెడుతున్నావు. మేము ఆ రేషన్ బియ్యం తినలేకపోతున్నాము అని అంటారు కృష్ణబాబు. చూడండి, మీరెక్కడ రేషన్ బియ్యం తిన్నారు? మీరు ఇందాక బిర్యానీ తెచ్చుకొని తినడం నేను చూశాను అని అంటుంది అర్చన. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. పెద్దిరాజు అంటారు, అమ్మ నువ్వు చూసినా చెప్పలేదు. వీళ్ళు ఫుల్లుగా తినేసి ఇక హాయిగా మాతో పాటు కడుపు మంటతో ఉన్నట్టు డ్రామాలేస్తున్నారు. ఒరే, మనిద్దరం ఇంట్లో ఉండి మన భార్యల్ని కడుపు మంటించే కంటే ఇదిగో ఎక్కడైనా చిన్న మిల్లులో పనిచేసుకుందాం పద అని అంటారు. ఏ నువ్వు వెళ్ళు, నన్ను అడగద్దు అని అంటారు కృష్ణబాబు. ఇక ప్రసాదరావు అలాగే వేదవతి, చూడండి, ఈ ఇంట్లో పెద్దవారు, చిన్నవారు, అల్లుడు గారు, కొడుకులు అందరూ ఉన్నారు. అందరం తలొక పని చేసుకుందాము అనగానే, ఇప్పుడు మంచి పని చేస్తున్నారు పెద్దావిడి గారు. ఇంట్లో కష్టాలు వచ్చాయని ఆ కష్టాలు తీరడానికి దేవుడే రావాలని లేదు. మనలో మనమందరం కష్టపడుతూ ఉంటే పైసా పైసా కూడేసుకొని మన కష్టాల్ని మనమే నివారించుకోవచ్చు అనగానే, ఇది వేదపత్ర గ్రంథాల్లో ఉందా అని అంటుంది. ఉండదు. ఇప్పుడు మీరు బిర్యానీ తిన్నారు, డబ్బులన్నీ అయిపోయాక బిర్యానీ కాదు కదా, రేషన్ బియ్యం కూడా ఉండవు అని అంటుంది అర్చన. ఇక ఒక్కసారిగా కోపంగా చూస్తుంది శౌర్య. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.